కానీ స్వామి, పంచాయతీలో మనం ఇది ఎలా నిరూపించగలం? రామ్జీ దోషని సాక్ష్యం? చూడు, పంచాయతీకి ఎవరైతే వస్తారో వాళ్లలో ధర్మం పట్ల విశ్వాసం గల వాళ్లే ఉంటారు. అందుకని నువ్వు ప్రతి మాటకి ధర్మాన్ని అడ్డుపెట్టాలి. జనాల్ని ధర్మం పేరు చెప్పి ఉద్వేగపరచాలి. అప్పుడు వాళ్లలో ఎవరో ఒకరు వచ్చి ధర్మానికి కొమ్ము కాస్తారు. వాళ్ల భుజం మీదే తుపాకీ పెట్టి మనం కాల్చాలి. ఏ గుంపులోనైనా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. నేను దీని మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను కనుక ఏ మాత్రం అబద్ధం చెప్పినా సరే నేను ఇప్పటికిప్పుడే చచ్చిపోతాను. ఏం రామ్జీ, నువ్వు కూడా ఈ ముసలి తల్లి భక్తి విశ్వాసాల మీద ప్రమాణం చేసి చెప్పగలవా? లేదు. చూడండి, ఏమంటున్నారు మీరు? నాన్న, నువ్వు ఒట్టేసి చెప్పు. మీరు ఒట్టేసి చెప్పండి. నువ్వైనా చెప్పొద్దు నాయన. అవునన్నయ్య, ఒట్టే. రామ్జీ, నీ గురించి అసలు ఎలా అనుకోలేదు. రామ్జీ, మన మధ్య జాతి విభేదాలున్నాయి నిజమే, కానీ మేమెప్పుడూ కూడా నీ వ్యక్తిత్వం మీద సందేహపడలేదు. నువ్వు చాలా దిగజారిపోయావు రామ్జీ. ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఒట్టేయండి. అవును నాన్న, మా అందరికీ తెలుసు ఇది తప్పుడు ఆరోపణ అని. అయితే రుజువైపోయింది, ఈ రామ్జీనే దోషి అని. కాదు కాదు. కాబట్టి ఇతనికి తప్పకుండా శిక్ష పడి తీరాల్సిందే. శిక్ష ఏమిటో మీరందరూ నిర్ణయించండి. కానీ మనం పగటిపూట మాత్రం వెళ్ళకూడదు. అందరూ చూస్తారు, రకరకాలుగా పుకార్లు పుట్టిస్తారు. ఒకవేళ ఎవరైనా నన్ను గుర్తుపట్టి మా ఇంట్లో వాళ్ళకి చెప్పారనుకో నేను ఇక్కడున్నానని, అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి నన్ను బలవంతంగా తీసుకెళ్తారు. కానీ నాకు మా ఇంటికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. అయితే మనం రాత్రి అయ్యేదాకా ఇక్కడే ఉందాము. రాత్రి అవ్వగానే ఇంటికి వెళ్దాము. నేను నీళ్లు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. స్వామి, ఇతనికి ఏం శిక్ష వెయ్యాలో అది మీరందరూ నిర్ణయించండి. కానీ ఇతనికి ఎలాంటి శిక్ష పడాలంటే దానితో ఈ అధర్మపు మనిషి మన ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. ఇక ఇతను ఏదైతే పశువు లాంటి పని చేశాడో దానికి శిక్ష ఇతనికి జీవితాంతం చచ్చేదాకా గుర్తుండిపోవాలి. సేటు గారు చాలా బాగా చెప్పారు. మీరందరూ నిజంగా ఈ రామ్జీకి కఠినమైన శిక్ష వేయండి. అప్పుడు ఇతను తన ముఖాన్ని ఇక్కడ ఎవరికి చూపించకుండా ఉంటాడు. అలా అంటారేంటి? రామ్జీ అసలు ఇలాంటి వాడని అనుకోలేదు వదినా మేము. లేదు, మా నాన్న నిర్దోషి. చూడండి, అతను దోషం రుజువైపోయింది. ఇతని పాపానికి శిక్ష పడి తీరాలి. మీరు మౌనంగా ఉండండి. లేదు. చూడండి, నేను మీ అందరినీ చేతులెత్తి వేడుకుంటున్నాను. స్వామీజీ గారు, సర్పంచ్ గారు, పెద్ద జాతి వాళ్ళందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను. కానీ పగ తీర్చుకోవడానికి మా ఆయన మీద ఇలాంటి నిందలు వేయొద్దు. ఆయన ఇలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి పని చేయరు. నేను మీ అందరికీ దండం పెడుతున్నాను, ఆయన వదలండి. భీమాబాయ్, మీరందరూ ఇంటికెళ్ళండి. వాళ్ళకి ఏది న్యాయం అనిపిస్తే అది చేయనివ్వు. అలా అంటారండి మీరు? అన్నయ్య, మా అందరికీ తెలుసు నువ్వు ఎప్పటికీ ఇలాంటి పని చేయవని.
మరి నువ్వు వీళ్ళందరికీ ఎందుకు నిజం చెప్పడం లేదు? చెప్పన్నయ్య వీళ్ళకి. మీరు నిజం చెప్పండి. శిక్ష ఖరారైంది. రామ్జీ తలగొరిగి గుండు చేయండి. లేదు, ఇతని ముఖానికి మసిపూసి ఒక గాడిద మీద కూర్చోపెట్టి ఇతన్ని ఊరంతా తిప్పండి. ఎందుకంటే పశువులు వధించే పనిచేసి ఒక జాతి ఒక పశువుతో సమానమని తెలియాలి. తర్వాత ఇతను వదిలేయండి, గాలికి తిరగమని. అప్పుడు ఇతను తన ఇంటికి వెళ్ళకూడదు, వేరే వాళ్ళ ఎవ్వరి ఇళ్లలోనూ ఉండకూడదు. ఒకవేళ ఆకలేస్తే భిక్షం ఎత్తుకుని కడుపు నింపుకోవాలి. ఈ జాగ్రత్త కూడా తీసుకోండి, ఇతనికి భిక్ష దొరకకూడదు, గుడిలో తప్ప. ఎప్పుడైతే గుడిలో దొరికిన భిక్షతో ఇతను తన కడుపు నింపుకోవటం జరుగుతుందో అప్పుడు అర్థం చేసుకుంటాడు దేవాలయం అంటే ఏంటో, దేవుడంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, ధర్మం అంటే ఏమిటో అని. భలే స్వామి, ఎంత అద్భుతమైన న్యాయం చెప్పారు మీరు. ఇలాంటి మనిషికి అలాంటి శిక్షే సరైన శిక్ష. మంగళని పిలవండి. వద్దండి, అంత పని చేయకండి. భీంబాబు, ధ్యానం అంటే ఒక రకంగా మనకి ఆత్మవిశ్వాసం పెరగడం అనుకో. ఈ లోకం మొత్తం కేవలం నువ్వు ఇంకా ఆ వస్తువులే ఉండాలి. దేని మీద నీ దృష్టి ఉండదో నీ చుట్టుపక్కల ఎలాంటి వస్తువులు ఉండవు. నాన్న నిర్దోషిని నిరూపించే సాక్ష్యం ఎక్కడి నుంచి తేవాలి? మీ అందరికీ తెలుసుగా, రోజు ఉదయం పాలు పళ్ళు కూరగాయలు తీసుకువచ్చే బాధ్యత నాదేనని. ఈ రోజు ఉదయం నేను పాలు పళ్ళు కూరగాయలు తీసుకుని తిరిగి వస్తుండగా దారిలో ఈ చిన్న జాతి వ్యక్తి. నేను ఇవాళ ఉదయం పాలు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాను. అవి తీసుకొని తిరిగి వస్తుండగా ఈమె ఎదురుగా వచ్చి ఈమె నాతో తప్పుగా ప్రవర్తించింది. ఆ తర్వాత జనాల్ని పిలిచి నన్ను ఇరికించింది. వాళ్ళతో చెప్పింది నేను ఈమెతో తప్పుగా ప్రవర్తించానని. మన పని పూర్తయిపోయింది. వాడి పరువంతా మట్టిలో కలిపేశాం. ఈ మనిషికి గుండు గీయండి. మీరందరూ ఏమైనా మాట్లాడండి, ఇదంతా అబద్ధమని మీకు తెలుసు. ఈయన ఎన్నిటికీ అలాంటి పని చేయరు.
స్వామి, ఇతను మాకన్నా చిన్న జాతివాడు. నేను ఇతన్ని ముట్టుకోలేను. కానీ మీ ఆజ్ఞ కాబట్టి నేను ఖచ్చితంగా పాటించి తీరాలి. కానీ అందుకు ముందుగా నేను ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానివల్ల అతని స్పర్శ నాకు తగలకుండా ఉంటుంది. కూర్చోబెట్టండి. కూర్చో కూర్చో కూర్చో. వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. ఆగండి. ఏయ్, నువ్వెందుకు ఆగావు? నీ పని నువ్వు చెయ్యి. వాడెప్పుడు అంతేలే, ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. కానీ ఈ ఉపన్యాసాల వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఉపన్యాసాలు కాదు, సాక్ష్యం చూపిస్తాను. ఏంటది? దీంట్లో పాల చెంబు ఇంకా కూరగాయలున్నాయి. ఇవి ఆ దారిలోనే కింద దొరికాయి నాకు, ఎక్కడైతే ఆమె మా నాన్నని కలిసిందో. అయితే ఇది సాక్ష్యం ఎలా అవుతుంది? సరే, ఒక మాట చెప్పు భీమ్. ఈ సంచితో మీ నాన్నని నువ్వు నిర్దోషని ఎలా నిరూపిస్తావు? సేటుగారు, ఈ సంచి వల్లే మా నాన్న నిర్దోషని రుజువవుతుంది. ఆహా, నువ్వు ఈ సంచితో మీ నాన్నని నిర్దోషాన్ని రుజువు చేస్తావా? సరే అయితే చేసి చూపించు, మేము చూస్తాం. చెయ్యి చెయ్యి. మా నాన్న లెక్క ప్రకారం ఆయన పాలు కూరగాయలు తీసుకొని వస్తున్నాడు. అలాగే ఈమె లెక్క ప్రకారం ఈమె కూడా పాలు కూరగాయలు తీసుకొని వస్తుంది. ఆ లెక్కన అక్కడ 2 సంచులు ఉండాల్సి ఉంటుంది. కానీ అక్కడ 2 లేవు, కేవలం ఒకే ఒక సంచి ఉంది. ఆ సంచి ఇదే. అవును, ఈ సంచి నాదే. మీ నాన్న అబద్ధం చెప్తున్నాడు. అలాగా? సరే, ఈ సంచి మీదైతే మరి ఇది కూడా చెప్పండి. మరి మీరక్కడ ఏమేమి కూరగాయలు కొని తీసుకొస్తున్నారో?
చెప్పు వాడికి. ఏమైంది చెప్పండి. మీరేగా కూరగాయలు కొనటానికి వెళ్ళింది. పైగా ఇవాళ ఉదయమే కొన్నారు ఇవన్నీ. అంటే మీకు గుర్తుండే ఉంటుంది. ఇంకా ఇది మీ రోజువారీ పని. రోజువారీ పనిని మనిషి ఎప్పుడూ కూడా మర్చిపోడు. అందుకని చెప్పండి, దీంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయి? చెప్పండి చెప్పండి, ఏం కూరగాయలు ఉన్నాయి? ఏమేమి కూరగాయలు కొన్నారో చెప్పండి. చెప్పు వాళ్ళకి. ఆ దాంట్లో బంగాళదుంపలు, కోసు పువ్వు, బెండకాయలు. కాదు, మెంతాకు, కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా చిక్కుడుకాయలు. కొసుపువ్వు ఇంకా బెండకాయలు చాలా రేటు ఉన్నాయి. అవి కొనదగిన స్తోమత ఇప్పుడు నాకు లేదు. ఇవిగో చూడండి చిక్కుడుకాయలు. చూడండి చూడండి. ఇదిగో చూడండి మెంతాకు. చూడండి కాకరకాయలు. ఇదిగో చూడండి పచ్చిమిరపకాయలు. ఇది తప్ప దీంట్లో ఇంకేమీ లేవు. మీరందరూ చూడొచ్చు. చూడండి. అన్నీ అతను చెప్పినవి ఉన్నాయి. కూరగాయలన్నీ సరిగ్గా ఉన్నాయి. చూడు నాన్న, ఈరోజు నీకు ఖరీదైన కూరగాయలు కొనే స్తోమత లేకపోవచ్చుగాక. కానీ ఈరోజు నువ్వు వీళ్ళ ధర్మాన్ని, వీళ్ళ దేవుడిని, వీళ్ళ విశ్వాసాలని, ఇంకా వీళ్ళ నమ్మకాలని అమ్ముడుపోకుండా నువ్వే కాపాడావు నాన్న. నాకైతే అర్థమయ్యింది. కానీ నువ్వు వీళ్ళకు కూడా చెప్పు. నువ్వు దేవుడి మీద ప్రమాణం చేసి సులభంగా నీ మాట ఏంటో చెప్పి ఉండొచ్చు. కానీ నువ్వు ఎందుకు చేయలేదు నాన్నా? నువ్వు మాట్లాడవేంటి నాన్నా? చూడండి స్వామి, ఒకవేళ నేను అనుకుంటే అప్పుడు ఈ పిన్ని పవిత్ర మాల మీద ప్రమాణం చేసి నేను కూడా నిజం చెప్పేవాడిని. కానీ ఈమె నాకంటే ముందు ప్రమాణం చేసింది. ఒకవేళ నేను తర్వాత ప్రమాణం చేసుంటే అప్పుడు మా ఇద్దరిలో ఒకరి ప్రమాణం అబద్ధం అవుతుంది. పాపం ఈమె జీవితం అంతా ఈ దారం మీద పెట్టుకున్న విశ్వాసంతోనే గడుపుతుంది. ఈవిడ తన జీవిత సుఖదుఖాలు ఈ పవిత్రమైన ఆసరాతోనే గడిపింది. అలా చేస్తే అదంతా ఒక్క క్షణంలో అబద్ధమైపోతుంది. పాపం అప్పుడు ఆ దెబ్బని ఏమి తట్టుకునేది కాదు. చూడండి స్వామి, దేవుణ్ణి నమ్మడం తప్పు కాదు. కానీ మీలాంటి వాళ్ళందరూ దేవుణ్ణి మీకు అనుగుణంగా వాడుకోవడం తప్పు. విశ్వాసానికి ఇంకా అంధవిశ్వాసానికి తేడా ఉంటుంది. మీలాంటి ధర్మగురువులు చేయాల్సిన పని ఏంటంటే ఇలాంటి సున్నితమైన విషయాన్ని వివరించండి. అప్పుడు అందరూ మంచి మార్గంలో నడుస్తారు.
నువ్వు అబద్ధం చెప్పావు.